బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసినట్టు ముందుగానే మేము పాకిస్తాన్కి ఆ సమాచారాన్ని అందజేశామని అని చెప్తూ జయశంకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీంతో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తూ అలా ఎలా ముందుగానే హెచ్చరిస్తారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నేపథ్యంలో మన ఎయిర్ క్రాఫ్ట్లు ఎన్ని ధ్వంసమయ్యాయంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఖచ్చితంగా స్పందిస్తుంది అంటూ కూడా భారత ఆర్మీ రెస్పాన్స్ ఇచ్చింది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ దాడి చేసింది. అయితే ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా రిటాలియేషన్ జరిగింది. పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసింది, అదేవిధంగా భారత్ కూడా రిటాలియేట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్గా ప్రెస్తో మాట్లాడుతూ జయశంకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన మేము అటాక్ చేస్తున్నట్టు ముందుగానే ఆపరేషన్కి ముందుగానే మేము పాకిస్తాన్కి హెచ్చరించాము. మీరు దీనికి దూరంగా ఉండండి అని చెప్పి కూడా మేము సజెషన్ ఇచ్చాము, కానీ వాళ్ళు మా అడ్వైస్ని తీసుకోలేదంటూ కూడా జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇన్ఫార్మింగ్ పాకిస్తాన్ అట్ ది స్టార్ట్ ఆఫ్ అవర్ అటాక్ వాజ్ అ క్రైమ్. EAM has publicly admitted that GOI did it అంటూ ఆయన 2 క్వశ్చన్స్ వేశారు. Number 1, who authorized it? Number 2, how many aircraft did our air force lose as a result అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం మీద కూడా ఈ వీడియో పెద్ద దుమారాన్ని రేపుతుంది. రాహుల్ గాంధీ కూడా క్వశ్చన్ చేశారు, అదేవిధంగా చాలా మంది పాలిటిషియన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జయశంకర్ ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటాక్కి ముందుగానే మేము పాకిస్తాన్కి హెచ్చరించాము అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఆయన పాస్ చేశారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే జయంత్, కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు, విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు కొంచెం రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ జయశంకర్ చేసిన వ్యాఖ్యలు కొన్ని రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఈ వ్యాఖ్యను తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉగ్రవాద స్థావరాలపై ఏదైతే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా రాత్రి సమయంలో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నట్లు కూడా దీనికి సంబంధించి ఏదైతే మేము దాడి చేస్తున్నాం అనేది పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చామనేది కూడా మీడియా ముఖ్యంగా ఆన్ ద రికార్డ్ ఒక వీడియో అయితే ఏజెన్సీ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ కు ముందే సమాచారం ఇచ్చామన్నది జయశంకర్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మిలిటరీపై దాడి చేయడం లేదని చెప్పే మనం కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నాము, మిలిటరీపై దాడి చేయడం లేదనేది కూడా వారికి మెసేజ్ ఇచ్చాం, కానీ పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకే సపోర్ట్ చేసిందనేది కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులపై పాకిస్తాన్ కు సమాచారం కేంద్రం ఇచ్చిందని కేంద్ర మంత్రి అందరి ముందు ప్రకటించారని కూడా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం పెద్ద నేరం అవుతున్నట్టు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల మన వైమానిక ఎన్ని విమానాలు కోల్పోవాల్సి వచ్చిందో తెలియాలి అంటూ కూడా దాని ద్వారా ఇబ్బంది అనేది భారత భద్రతా బలగాలు కూడా ఏర్పడింది. ఈ సమాచారాన్ని లీక్ చేసే సమాచారం ఇచ్చే అధికారం ఎవరిచ్చారు, దీనికి ఫలితంగా మన వైమానిక దళం ఎన్ని విమానాలు కోల్పోవాల్సి వచ్చిందో అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇది కరెక్ట్ గా ఇది బహిరంగంగా అందరి ముందు అంగీకరించడం, అందులో చేసిన వ్యాఖ్యలు అనేవి అసలు వారికి సమాచారం ఇవ్వకూడదు అనేది కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఒక యుద్ధం కానీ ఒక స్థావరాలపై దాడి చేసే సందర్భంలో ఆ సమాచారం ఎందుకు ఇవ్వాలి, అధికారం ఎవరిచ్చారు అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కానీ కొంతమంది బీజేపీ నేతలు దీన్ని సమర్థించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని మనం దాడి చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. అంటే వారు ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకుండా భారత్ చేపట్టే ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా ఏదైతే చేస్తున్నారో దాడులు దానికి సహకరిస్తారనే ఉద్దేశంతో చెప్పి ఉంటారు తప్ప దీన్ని రాజకీయం చేయొద్దు అనేది కూడా అంతర్గతంగా బీజేపీ నేతలైతే రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ
ఈ యుద్ధానికి సంబంధించి ప్రధానంగా అంటే ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడులకు సంబంధించి మాత్రం సమాచారం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రధానంగా దీనికి ఎవరు అధికారం ఇచ్చారు, వారికి చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారు ఒకటి. ఇంకొకటి దీని ఫలితంగా మీరు వారికి చెప్పడం ద్వారా ప్రతిగా తర్వాత మన పైన దాడులు చేశారు కాబట్టి దాడి చేసే సమయంలో వైమానిక దళానికి సంబంధించిన విమానాలు చాలా కోల్పోవాల్సి వచ్చింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అనే అంశాలను ఆయన తెర మీద తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా విదేశాంగ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ దాడి చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నారు కాబట్టి దానికి మాకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే జయశంకర్ వారికి సమాచారం ఇచ్చేది తప్ప వేరే ఉద్దేశం దీంట్లో లేదు అనేది కూడా బీజేపీ నేతలు అయితే సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. Now, once they got hit as badly as they did on the morning of May 10th, and all of you have seen today the satellite pictures which actually bring out very graphically how much damage we did, because even at the start of the operation we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. Now, once they got hit as badly as they did on the morning of May 10th, and all of you have seen today the satellite pictures which actually bring out very graphically how much damage we did, because even at the start of the operation. రైట్, కేంద్ర మంత్రి జయశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. జయశంకర్ చేసిన వ్యాఖ్యల్ని కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు పాకిస్తాన్కి ముందే సమాచారం ఇచ్చామన్నారు జయశంకర్. అయితే మిలిటరీపై దాడి చేయడం లేదని కూడా చెప్పామన్నారు. అయితే కానీ పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకే సపోర్ట్ చేసింది కేంద్ర మంత్రి అని చెప్తూ కూడా ఆయన ఒక వీడియోలో అంటే మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన చెప్పారు. సో ప్రజెంట్ దాడులపై పాకిస్తాన్కు కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారని, అలా చేయడం క్రైమ్ అంటూ కూడా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. అయితే ఇలా కేంద్ర మంత్రి అందరి ముందర ప్రకటించడం అంటే ముందుగానే వాన్ చేయడం వల్ల మన ఆర్మీకి సంబంధించి ఎన్ని వైమానిక దళానికి సంబంధించి ఎన్ని వాహనాలు మనం కోల్పోయాము అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ప్రజెంట్ రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేగింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం కూడా పాకిస్తాన్ పైన అటాక్ చేసింది. అయితే రీసెంట్గా జయశంకర్ మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.